హే గాయ్స్, వైటిస్ట్ లో రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోండి నేను thumbnail లో పెట్టాను కదా. కంపల్సరీ రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోండి గాయ్స్. ఏంటంటే రెండు సెట్టింగ్, ఫస్ట్ నేను సెట్టింగ్ ఆన్ చేసుకుంటాను చూడండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే వ్యూస్ రావు. వ్యూస్ రాకుంటే సెకండ్ టైం ఏం చేస్తానంటే 12 అవర్స్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకొక సెట్టింగ్ ఆన్ చేసుకుంటా. సో అదేంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాను అనుకోండి, అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, వ్యూస్ అనేది జస్ట్ ఇలా 12 అవర్స్ దాకా వస్తారు. యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తారంటే 12 అవర్స్ మనకు టైం ఇస్తారు. 12 అవర్స్ వరకు ఎంత వ్యూస్ వస్తున్నాయో గెట్ చేయండి అండ్ మీరు అనలిస్ట్ లో చెక్ చేసుకోండి అని చెప్తారు యూట్యూబ్ వాళ్ళు. సో చెక్ చేసుకోవాలని చెప్పిన తర్వాత మనకి ఎంత వస్తున్నాయో 1K 2K వస్తున్నాయో లేదా 500 వస్తున్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి. ఏంటా అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. గాయస్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న టాపిక్ అన్నమాట, పెద్దగా ఏం లేదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. గాయస్ ఈ రోజు మన కొత్త ఆడియన్స్ అయితే ఎవరైతే విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ అండ్ లైక్ చేయాలి. సో ఈ రోజు ప్రమోట్ చేసుకున్నా చూడండి, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను, వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు కూడా ప్రమోట్ చేసుకోవాలంటే మీకు కూడా ప్రమోట్ చేస్తాను. తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి అనమాట. కామెంట్ నాకు ఏదైతే చేస్తారో వాళ్ళది కామెంట్ అనేది హైలైట్ అయితే వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట. గైస్ అర్థమవుతుంది అనుకుంటున్నా. వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ స్క్రీన్ కార్డ్ ఆన్ చేస్తాను. స్క్రీన్ కార్డ్ అయితే చూడండి గైస్. గైస్ ఇక్కడ చూడండి, స్క్రీన్ కార్డ్ అనేది స్క్రీన్ కార్డ్ అయితే చూడండి గైస్. ఇక్కడ నేను వైటిస్ట్ లో వెళ్ళిపోతాను. వైటిస్ట్ లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూడవచ్చు మేబీ ఆల్మోస్ట్ నేను ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతాను. కంటెంట్ లో వెళ్తే గైస్ ఇక్కడ చూడవచ్చు మేబీ. సో లైక్ ఇట్ ఏదో ఒక వీడియో తీసుకుంటా, లైక్ ఇట్లా ఇది ఒక వీడియో తీసుకున్నాను చూడండి. సో ఇది వీడియో అనేది నేను ఏం చేసిన అంటే చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది వ్యూస్ అనేది. ఇంకా చూడండి ఇక్కడ ఏమంటుంది, నైస్ దిస్ వీడియో ఈజ్ అపీలింగ్ టు ఏ వైడర్ ఆడియన్స్ కంట్రిబ్యూటింగ్ టు 2.4 times మోర్ వ్యూస్ దెన్ యూజర్ అంట. అంటే 2 times 4 times ఇట్లా వీడియోస్ చూస్తున్నానని నాకు చెప్తుంది. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ 7.1K వ్యూస్ వచ్చినాయి. సో నేను ఏం చేసిన అంటే ఆ ట్రిక్ యూజ్ చేసిన అనమాట. ఆ ట్రిక్ యూజ్ చేసిన తర్వాతనే నేను కంపల్సరీ నాకు వ్యూస్ వచ్చినాయి అనమాట. గాయస్ ఇక్కడ చూడండి ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూడండి ఏదైతే మీకు చెప్పానో కంపల్సరీ అది మీకు ఇక్కడ కంపల్సరీ చెప్తాను. సో యాక్చువల్లీ నేను సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే ఏం పెట్టాను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం పెట్టాను. సో జస్ట్ అది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఎడిట్లో వెళ్ళిపోతాను జస్ట్ మీకు. అండ్ ఇక్కడ అది సెకండ్ టైం డిస్క్రిప్షన్లో పెట్టినాను అనమాట. ఇక్కడ ఎడిటింగ్లో వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ చూడండి సెకండ్ టైం డిస్క్రిప్షన్లో ఏం పెట్టినా అంటే ఇక చూడండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏం పెట్టినా అంటే చూడండి, ఇక చూడండి టోటల్ పెట్టినా అన్నట్టుగా ఇవన్నీ పెట్టినా అన్నట్టుగా. సో ఇవన్నీ పెట్టినా కాబట్టి నాకు వ్యూస్ వచ్చినాయి అనమాట, లేకుంటే వ్యూస్ రాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం పెట్టినా అంటే ఇక చూడండి జస్ట్ ఇంతే పెట్టినా, జస్ట్ ఇంతే పెట్టినా, ఇంతే పెట్టినా. సో ఇంతే పెట్టినా కాబట్టి నాకు ఇది ఫస్ట్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వీడియో సెట్టింగ్ ఎలా చేసినా కాబట్టి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది ఇంతే పెట్టినా కాబట్టి ఫస్ట్ ఇది ఇంతే పెట్టినా, ఇదంతా పెట్టలేదు, ఎంత పెట్టలేదు. సో ఇంతే పెట్టినా కాబట్టి నేను వ్యూస్ అనేది ఎంత వచ్చినాయి అంటే 2K వచ్చినాయి. 2K ఓన్లీ 2K వచ్చినాయి. 12 అవర్స్ తర్వాత 2K వచ్చినాయి. 12 అవర్స్ వరకు 2K వచ్చినాయి. 2K వస్తే నేను ఏం చేసిన అంటే గైస్ చదవండి, పైకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ కీవర్డ్స్ అనేది నేను యూట్యూబ్ నుండి తీసుకున్నా. యూట్యూబ్ నుండి ఎలా తీసుకున్నా అనేది మీకు ఇక్కడ చెప్తాను. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. 12 అవర్స్ తర్వాత పేస్ట్ చేసిన అనుకోండి మీకు వీడియోస్కి ఇట్లా బూస్ట్ అవుతుంది. మీరు దాచుకొని ఇవి కీవర్డ్స్ తీసుకొని ఇందులో వేసుకోండి. ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ ట్రిక్ అన్నమాట. కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు యూస్ వస్తాయి. గాయస్ కదవండి నేను ఏం చేస్తాను అంటే బ్యాక్ వస్తాను, జస్ట్ మీకు చూపించాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వస్తారు. ఎక్కడ నుండి తీసుకోవాలనేది 12 అవర్స్ తర్వాత ఎక్కడ నుండి తీసుకున్నాలనేది మీరు గెట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఈ టైటిల్ పేరేంటి, వైటిస్ట్లో రెండు సెట్టింగ్ ఆన్ చేసిన వెంటనే వ్యూస్ ఈజీగా పెరుగుతాయని టైటిల్ పెట్టాను. సో దీనికి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి, వ్యూస్ ఎలా పెంచాలి. సో ఇప్పుడు ఇంగ్లీష్లో వైటిస్ట్ 2 settings ఆన్ యూట్యూబ్. సో ఇట్లా మనం ఒక ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. మనం తెలుగులో రాసిన కాబట్టి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. ఓకే గాయస్ మీరు ఏం చేస్తారంటే చదవండి యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ చూడవచ్చు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అవి కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకునేలా 12 అవర్స్ తర్వాత కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకునేలా గాయస్ ఇక్కడ సెకండ్ సెట్టింగ్ ఇది. ఫస్ట్ సెట్టింగ్ చెప్పాను కదా, జస్ట్ అంతే పెట్టిన కీవర్డ్స్ సెట్టింగ్ అన్నమాట దానికి. సో ఫస్ట్ ఏం పెట్టిన కీవర్డ్స్ జస్ట్ ఇంతే పెట్టిన అని చెప్పినా కదా బాక్స్లో. సో అది ఫస్ట్ సెట్టింగ్. అండ్ సెకండ్ సెట్టింగ్ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి ఉంది చూడండి, ఇవికి వెళ్ళిపోండి. ఇవికి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే ఇన్కాగ్నిటోకి వెళ్ళిపోండి. స్విచ్ అకౌంట్ ఉంది అండ్ గూగుల్ అకౌంట్ ఉంది అండ్ ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఉంది చూడండి. సో మీకు తెలియకుండా చూపిస్తాను. అండ్ ఇయర్
ఇక్కడ చూడండి టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో. సో ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకోండి గైస్. ఇక్కడ ఓకే వేస్తే గాటికి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే ఏం సెర్చ్ చేస్తారు, మీ టైటిల్ నేమ్ ఏంది, మీ వీడియోలో ఏం టాపిక్ పెట్టారు అది ఇక్కడ సెర్చ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ రైట్ ఏం చేస్తారంటే చదవండి టు సెట్టింగ్ ఆన్ యూట్యూబ్. జస్ట్ ఇంతే, ఇది ఒకటి అయిపోయింది. సో ఇక్కడ ఏం వచ్చినాయి చూడండి, యూట్యూబ్ టు సెట్టింగ్ ఆన్ యూట్యూబ్. జస్ట్ ఇక్కడ ఇవన్నీ ఏం వచ్చినాయి చూడండి గైస్, ఇక్కడ చూడండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ కాపీ చేసుకున్నా. ఇది ఒకటి అయిపోయిందా, జస్ట్ ఇది ఒకటి అయిపోయింది. ఇదన్నీ కాపీ, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా ఇగో ఇప్పుడు టు సెట్టింగ్ ఆన్ యూట్యూబ్ ఉంది కదా, దీని పక్కన ఏం వచ్చినాయి అంటే ఇవన్నీ వచ్చినాయి చూడండి, ఇవన్నీ. సో ఇక్కడ మొత్తం ఇయ్యాడు యూట్యూబ్ వాళ్ళు. సో ఇక్కడ డాట్ డాట్ ఫస్ట్లో డాట్ డాట్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ యూట్యూబ్స్ గూగుల్, యూట్యూబ్ జిమెయిల్, యూట్యూబ్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఈమెయిల్. సో ఇవన్నీ ఇచ్చిండు, దాని పక్కన పెట్టాలన్నట్టు యూట్యూబ్ సెట్ ఆన్ యూట్యూబ్ గూగుల్ అని ఇచ్చిండు. అండ్ యూట్యూబ్ సెట్టింగ్ ఆన్ యూట్యూబ్ జిమెయిల్. సో పక్కన ఇవన్నీ పెట్టాలి, గూగుల్, జిమెయిల్, అకౌంట్, ఛానల్, ఈమెయిల్. సో ఇవన్నీ పెట్టి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చండి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే వైటీస్ట్లో 2 సెట్టింగ్ ఆన్ చేసిన వెంటనే వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. ఇక్కడ వైటీ స్టూడియోలో 2 సెట్టింగ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇంత మనం రైట్ చేసినాం కదా, మనకి ఏమొచ్చినాయి కదా చూడండి, ఇది ఒకటి వచ్చింది సాంగ్స్. ఇవి పక్కన టైటిల్ రాసేసి ఇక్కడ పక్కన వెంటనే సాంగ్ వచ్చింది, వెంటనే డీజే వచ్చింది, వెంటనే తెలుగు వచ్చింది. ఈ 3 యాడ్ చేయండి. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని యాడ్ చేయండి. సో మళ్ళీ ఏం చేస్తారంటే ఇది వెంటనే తీసేయండి. జస్ట్ వెంటనే తీసేస్తే ఇంకేం వస్తుంది చూడండి. తీసిన తర్వాత ఆన్ చేయాలి. ఇప్పుడు ఏముంది, ఆన్ చేయాలి ఒకటి ఉంది చూడండి, ఆన్ చేయాలి. సో ఇది ఆన్ చేయాలి కూడా ఉంది కదా, ఈ ఆన్ చేయాలి కూడా పక్కన స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంత అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ వర్డ్ మనకు తెలుగులో రైట్ చేసినాం కాబట్టి టైటిల్ మనకి ఇక్కడ చూపిస్తలేదు ఎక్కువ. సో ఇంగ్లీష్లో అయితే ఎక్కువ చూపిస్తుంది. సో నేను ఇంగ్లీష్లో టైటిల్ పెట్టలేదు కాబట్టి సో ఇక్కడ మీకు ఏం చేసిన అంటే అండ్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతాను. సో నేను టైటిల్ని తగ్గట్టు నేను ఇక్కడ ఓన్లీ నేను హిందీలో పెట్టినట్టు అని ఇక్కడ చూడండి, హిందీలో ఎక్కువ పెట్టినట్టు. సో ఎక్కువ ఆడియన్స్ హిందీలో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి హిందీలో పెట్టినట్టు. ఇక్కడ చూడండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ కైసే బడాయ్ సంథింగ్ ఇట్లా పెట్టినట్టు. మీకు ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నారు. ఇక్కడ చూడండి మీరు జస్ట్ ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ నేమ్ ఏంటి, వైటీ స్టూడియో మే ఆన్ సెట్టింగ్ ఆన్. సో ఇవన్నీ ఇది ఒకటి వచ్చింది చూడండి, గూగుల్ అడ్సెన్స్ సంథింగ్, ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆన్ తీసేయండి. ఆన్ తీసేస్తే ఇవన్నీ చూడండి, జస్ట్ ఇవన్నీ వచ్చినాయి చూడండి సెట్టింగ్స్. ఇది హిందీ. ఎక్కువ ఆడియన్స్ ఏం చేస్తారంటే హిందీని సెర్చ్ చేస్తుండ్రు, తెలుగులో ఎవరు సెర్చ్ చేస్తలేరు. హిందీలో సెర్చ్ చేస్తే ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా వచ్చినాయి చూడండి. ఇవి అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టినా అన్నట్టు. ఇవి డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత నేను ఏం చేసిన అంటే స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని డిస్క్రిప్షన్లో పెట్టినా కదా. సో ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇవన్నీ పెట్టినా కదా చూడండి గాయ్స్. ఇవన్నీ పెట్టిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన చూడండి, హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ చూడండి. హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇచ్చిన, హ్యాష్ ట్యాగ్స్ యూట్యూబ్కి అంటే ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన అనమాట. ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన కాబట్టి నా వీడియో వైరల్ అయింది అనమాట. ఇక చూడండి సబ్స్క్రైబ్ కైసే బడా సంథింగ్ ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన, సబ్స్క్రైబ్ కైసే బడా దీనిలో లేదు కాబట్టి కూడా ఇచ్చిన. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ కైసే బడా ట్రిక్ అని ఇచ్చిన, 100 సబ్స్క్రైబ్ ఇచ్చిన. అండ్ ఇక్కడ ఎంకరేజింగ్ సబ్స్క్రైబ్ ఇచ్చిన, యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఇచ్చిన, వ్యూస్ కైసే బడా ఇచ్చిన, వీడియో కైసే వేరే సంథింగ్ ఇట్లా అన్నీ ఇచ్చిన. అంటే హిందీలో ఎక్కువ హిందీ రాదు నాకు గైస్. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ నా ఛానల్ లాస్ట్లో నేను ఛానల్ నేమ్ ఇచ్చిన చూడండి. ఓకే, లాస్ట్లో ఛానల్ నేమ్ ఇది కంపల్సరీ ఇవ్వండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చి మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాష్ సేవ్. ఓకే, సేవ్ చేసేసి ఇంతే. సేవ్ చేసి 12 hours తర్వాత సేవ్ చేసేయండి. మీకు జస్ట్ ఆగండి, ఎలా వ్యూస్ వస్తాయో కంపల్సరీ గెస్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే గైస్, ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి. 12 hours తర్వాత నాకు 2K వచ్చిండే, జస్ట్ నాకు 2K వచ్చిండే. అయితే నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయండి చూడండి. ఓ మై గాడ్, నేను చూసినా కదా, చూపించాను కదా, 7K వ్యూస్ వచ్చినాయి. నేను షాక్ అయినా తెలుసా. 12 hours తర్వాత నేను ఏదైతే సెట్టింగ్ చేసుకున్నానో రెండో సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మ్యాజిక్ యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ రికమెండేషన్ నుండి 5.7K వ్యూస్ వచ్చినాయి. అండ్ అదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుండి 484 వ్యూస్ వచ్చినాయి. అండ్ రిలేటెడ్ షార్ట్స్ నుండి 134 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓదర్ నుండి 456 వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ యూట్యూబ్ రికమెండేషన్ నుండి 5.7K వ్యూస్ వచ్చినాయి, 5700. ఓకే, ఇలా వ్యూస్ వచ్చినాయి కాబట్టి మనకు గైస్ ఇక్కడ నేను ఎన్ని డేస్ అయింది అది అప్లోడ్ చేసి. అండ్ ఇక్కడ చూస్తాను ఎన్ని డేస్ అయిందండి ఇది.
సో ఇక్కడ చూపిస్తాను. ఎన్ని డేస్ అయింది? 6 డేస్ చూడండి. 6 డేస్. ఓకే, 6 డేస్. జస్ట్ 6 డేస్లోనే 7K అయిపోయింది. అండ్ 1 మంత్లో ఎంత కావాలండి చూడండి ఇంకోసారి. అది ఇంకా మీరు ఇంకా ఏం సెట్టింగ్ చేయకండి, ఇక ఆపేయండి అంతే. 2 సెట్టింగ్స్ అన్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్లో ఏం పెడతారు, డిస్క్రిప్షన్లో ఏం పెడతారు అంతే పెట్టండి. జస్ట్ స్మాల్ పెట్టండి, ఎక్కువ పెట్టకండి. అండ్ 12 అవర్స్ తర్వాత రెండో సెట్టింగ్ అన్నా కదా. రెండో సెట్టింగ్ ఇప్పుడు ఇంకా గంటలో వెళ్ళిపోమన్నా కదా, ఇంకా గంటలో. అండ్ ఇక్కడ ఇంకా గంటలో. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీ టైటిల్ తగ్గట్టు ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి, తెలుగులో సెర్చ్ చేయకండి. ఇంగ్లీష్ లేదా హిందీలో సెర్చ్ చేయండి. హిందీలో అయితే ఎక్కువ ఆడియన్స్ సెర్చ్ చేస్తుండ్రు, చాలా ఆడియన్స్ అయితే హిందీలోనే ఎక్కువ సెర్చ్ చేస్తుండ్రు, కాబట్టి మనం హిందీలోనే సెర్చ్ చేసుకోవాలి. హిందీలో సెర్చ్ చేసి మీ టైటిల్ని తగ్గట్టు, వీడియోని తగ్గట్టు మీకు సెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ అనేది మొత్తం దాన్ని సారా తీసుకొని మన డిస్క్రిప్షన్లో పెట్టేసి సేవ్ చేసి వదిలేయండి అంతే. మీకు ఎలా యూస్ రావో నన్ను అడగండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా మీరు ఫాలో అవ్వండి. రెండో సెట్టింగ్ చెప్పాను కదా, కంపల్సరీ లక్షల వ్యూస్ వస్తాయి. కంపల్సరీ అంటే కంపల్సరీ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పరు కాబట్టి మన ఛానల్ చెప్తాను కాబట్టి కంపల్సరీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.